హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య. టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. ఎలా చేయాలో చూసిద్దాం రండి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి అండ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఫ్రై చేయాలి, ఎక్కువగా ఫ్రై చేసేస్తే మసాలా చేదైపోతుంది. ఇప్పుడు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి. హాఫ్ కేజీ వంకాయలను తీసుకొని ఇలా 2 సైడ్స్ కట్ చేసేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ తీసుకొని వంకాయలు వేసుకొని సాల్ట్ టర్మరిక్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టర్మరిక్ వేసి మంచిగా మూత పెట్టేసి ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటాస్ని మిక్సీ పట్టేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని కొంచెం చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఇలా మగ్గాక కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, గుత్తి వంకాయ కూడా ఈస్ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య. థ్యాంక్ యూ.